ఆ, రేవంత్ రెడ్డి మొగోడైతే బోనస్ లెక్కలు బయట పెట్టాలి, ఉత్తమ్ ప్రగల్భాలు ఆపాలి. ఇక ఉత్తమ్ కుమార్ ప్రగల్భాలు ఆపాలంట. రేవంత్ రెడ్డి మొగోడైతే లెక్కలన్నీ బయట పెట్టాలంటూ జగదీష్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక ధాన్యం ఎంత కొన్నారో లెక్కలు చెప్పాలి, లెక్కలు చెప్పకపోతే ఇక రండాలుగా మొత్తానికి మిగులుతారు. లెక్కలు గిట్ట చెప్పలేదు అనుకో, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం రండల లెక్క మిగిలిపోతారంట. ఇక ఎన్డీఏసీ రిపోర్టు నిజమని ఉత్తమ్ నిరూపించాలి. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఎన్ని లక్షల కోట్లు మింగింది, రాష్ట్ర ఆదాయాన్ని పందికొక్కుల్లా తింటున్నారు, చరిత్రలో ఇక విలన్గానే కాంగ్రెస్ నిలిచిపోతుంది. బీఆర్ఎస్ సభలో ఇక పల్లీలు అమ్ముకునేంత జనం ఇక కాంగ్రెస్ వాళ్ళ సభకు కూడా రారు. బీఆర్ఎస్ సభలో పల్లీలు అమ్ముకునేంత జనం వచ్చిరట, కాంగ్రెస్ వాళ్ళ సభకు జనాలు మొత్తమే రారట, కాంగ్రెస్ సభకు కూడా రారు. ఇక కేసీఆర్ పేరు పలకనిదే రేవంత్ దుకాణం అసలే నడవది. ఇక తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి అయితే కేసీఆర్ పేరు తెలవకుండా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా సభ పూర్తి చేయలేడు అన్నట్టు. ఇక రేవంత్ రెడ్డి నిజంగా మొగోడైతే గత యాసంగి వానాకాలం పంటలతో పాటు ఇప్పుడు యాసంగిలో ఎంత పంట కొనుగోలు చేశారు, ఏ పంటకు రైతుల ఖాతాల్లో ఎంత డబ్బు జమ చేశారో లెక్కలతో సహా బయట పెట్టాలని సవాల్ విసిరినటువంటి జగదీష్ రెడ్డి, ఈయన మరి సవాల్ను స్వీకరిస్తాడా రేవంత్ రెడ్డి? ఏమేం పంట కొన్నారు, ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, ఇవన్నీ మొత్తం బయట పెట్టమంటుండు. ఇక బోనస్ లెక్కలు బయట పెట్టాలి. మొత్తానికి మొనగాళ్ళు అయితే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంత బోనస్ ఇచ్చారో లెక్కలు బయట పెట్టాలని కూడా అన్నారు. ఈ లెక్కలు బయట పెట్టకపోతే ఇక రండలుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మొత్తానికి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి చేతగానితనం ఇక బయట పెట్టకపోవడానికి రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా కేసీఆర్ చేసిపోయిండు అంటున్నారని కూడా, అన్నింటికీ కేసీఆరే ఇక మొగోడు అయితే మీరెందుకు రండగాళ్ళు అంటూ ఇక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక కేసీఆర్ మీద బద్నాం మోపుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఇక ప్రజల కాళ్ళు మొక్కి తప్పైందని అంటే ఇక జనం క్షమిస్తారని కూడా అన్నారు. రుణమాఫీపై తప్పైంది అంటే పావొత్తియాలి, ఇలా తప్పైందని ఇచ్చిర్రు. ఇక రుణమాఫీ ఇక పూటకో మాట మారుస్తూ రైతులను దగా చేసింది కాంగ్రెస్ కాదా అంటూ కూడా ప్రశ్నించారు. ఎన్నికల ముందు రూపాయలు 49,500 కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఆ తర్వాత దాన్ని 31,000 కోట్ల అని చెప్పి మొత్తానికి ఇక మాట మార్చింది ఎవరు అని అన్నారు. అయితే అంతేకాకుండా ఆఖరికి బడ్జెట్లో 26,000 కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించి దాన్ని కూడా చేయలేదన్నారు. 3 విడతల్లో చేసింది కేవలం 17,933 కోట్లు మాత్రమే అని కూడా మొత్తానికి తెలిపినటువంటి అంశం. 21,000 కోట్లు అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడేమో సిగ్గు లజ్జ లేకుండా రుణమాఫీ అయిపోయిందని చెబుతున్నారని మండిపడ్డారు. ఇక దేవుళ్ల మీద ఒట్లు వేసి రేవంత్ రెడ్డి మాట తప్పాడని కూడా అన్నారు. 2014లోనే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక లక్షలోపు రుణమాఫీ చేస్తే 17,500 కోట్లు అయ్యిందని కూడా మొత్తానికి ఆ లెక్కన 2 లక్షల రుణమాఫీ చేయాలంటే రూపాయలు 35,000 కోట్లు దాటుతుందని అన్నారు. ఇక కేసీఆర్ రైతుల కోసం పెట్టినటువంటి రైతు బంధు పథకాన్ని బంద్ పెట్టి ఆ డబ్బును రుణమాఫీకి మళ్లించి మోసం చేశాడన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందించడంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఇక పంటలు మొత్తానికి పండాయన్నారు. కానీ ఈ ప్రభుత్వం కరెంటు బిల్లులకు ఇక భయపడి కాళేశ్వరంను మొత్తానికి బంద్ పెట్టింది. కరెంటు బిల్లు కట్టలేక ఈ ప్రభుత్వం కాళేశ్వరం బంద్ పెట్టిందంట. ఇక కరెంటు కొంటే కమిషన్లు రావనే దానిని పట్టించుకోవడం లేదన్నారు. కరెంటు కొంటే కమిషన్లు రావనే దాన్ని పట్టించుకుంటలేరట. ఇక వృద్ధులకు పెన్షన్లు పెంచినా, మహిళలకు రూపాయలు 2,500 ఇచ్చినా, రైతులకు రైతు బంధు ఇచ్చినా కమిషన్లు రావు కాబట్టే వాటిని అమలు చేయడం లేదని కూడా ఆరోపించారు. కళ్ళ ముందే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తరలిపోతుంటే కనీసం ఆపే దమ్ము కూడా ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. కనీసం ఇక అట్లాగే మన వాటా నీళ్లను కూడా వాడుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారన్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తానికి మాకు అప్పగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇచ్చి మొత్తానికి చూపిస్తామని సవాల్ విసిరినటువంటి జగదీష్ రెడ్డి, ఇక దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని లక్షల కోట్లు తిన్నారని ప్రశ్నించారు. దాని మీదనే ఇటీవల రాహుల్ సోనియాలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చిందా అంటూ కూడా నిలదీశారు. పరిపాలన ఇస్తే చేతకాక ఇలా మాట్లాడతారా అంటూ కూడా విమర్శించారు. ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్రం ఆదాయం వ్యయం
తెలుసుకొని ఎన్నికల్లో హామీలు ఇవ్వాలి. కానీ ఇక ఆ సోయి లేకుండానే కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చేసింది. ఎన్ని పైసలున్నాయి ఏం కథ అనేది తెలియకుండానే ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చేసి ఇప్పుడు పనులు ఎందుకు చేస్తలేరు? మరి వాళ్ళతో కావట్లేదు. ఇక హామీలు ఇచ్చే ముందు చూసుకోలే, గల్లపేటలో డబ్బులు ఉన్నాయా లేవా అనేది చూసుకోలే. ఇక నీళ్లను ఆంధ్రకు తరలిస్తూ తెలంగాణను ఎండబెడుతున్నారని కూడా అన్నారు. కమిషన్లపై తప్ప ఇక పాలనపై కనీసం సోయి లేదని కూడా మండిపడ్డారు. ఇక దీని కారణంగా ప్రభుత్వం హాస్పిటల్స్లో సరైన వైద్యం అందడం లేదని కూడా బీఆర్ఎస్ హయాంలో బ్రహ్మాండంగా నడిచినటువంటి గురుకులాలు ఇప్పుడు మధ్యాహ్నంగా మొత్తానికి అధ్వాన్నంగా మారిపోయాయని కూడా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే గురుకులాల్లో 90 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఇక గ్రాండ్ సక్సెస్ కావడంతో తట్టుకోలేక సీఎం మంత్రులు నోటికొచ్చినట్టు కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు. సభలో కేసీఆర్ తన పేరు చెప్పలేదని కూడా రేవంత్ రెడ్డి ఇక బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. 17 నెలలుగా కేసీఆర్ పేరు తలుచుకుంటే కనీసం ఒక్కసారైనా పేరు పలకలేదని దుఃఖం వచ్చినట్లు ఇక ఉందని కూడా విమర్శించారు. రేవంత్ రెడ్డి పేరును సొంత మంత్రులు ఎమ్మెల్యేలు గుర్తు పెట్టుకోవడం లేదని కూడా అన్నారు. ఇక కేసీఆర్ ప్రసంగంలో పసలేకపోతే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. వాళ్ళ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి మాట్లాడింది, ఇకపోతే వాళ్ళ సొంత పార్టీ నేతలే పట్టించుకోలేదని కూడా అన్నారు. తెలంగాణకు ముమ్మాటికి కాంగ్రెసే విలన్ అని కూడా తెలిపారు. ఇక తెలంగాణ చరిత్రలో కాంగ్రెస్ విలన్గా ఇక మిగిలిపోతుందని కూడా అన్నారు. గతంలో తెలంగాణ అనే పదం అంటే ఇక నక్సలైట్లను కూడా పేరు పెట్టి చంపిన చరిత్ర కాంగ్రెస్దే అన్నారు. తెలంగాణ తెచ్చిన హీరోగా కేసీఆర్ నిలుస్తే విలన్గా కాంగ్రెస్ ఉండిపోతుందన్నారు. ఎప్పటికైనా హీరోనేనని కూడా విలనే అంటూ జగదీష్ రెడ్డి విమర్శలు చేసినటువంటి అంశం. ఎన్ని రోజులైనా విలనే, హీరోనే. విలన్ అంటే కాంగ్రెస్, హీరో అంటే కేసీఆర్.